హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు సినిమాలో కదా పోస్ట్ క్రెడిట్ సీన్లా సెకండ్ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చినట్టు, మనకి ఇక్కడ రీతు కూడా హింట్ ఇస్తుంది అన్నట్టు. ఈ గొడవ ఇంకా అయిపోలేదు, కంటిన్యూ అయితేనే ఉంటుంది అన్నట్టు. ముద్దలు పెడతా ఉంటది లాస్ట్కి డెమన్ పవన్కి, కానీ మాట్లాడదు. సీరియస్గా ఫేస్ పెట్టుకొని ముద్దలు తినిపించి పోతుంది. సో గైస్, బక్ల్ అప్ యువర్ సీట్ బెల్ట్స్. బిగ్ బాస్ లో మనల్ని ముంచేసే మొంతా తుఫాన్ రాబోతుంది అనే హెచ్చరిక జారీ చేసింది రీతు చౌదరి. అసలు కంటెంటే లేదనుకుంటా నిన్న ఎపిసోడ్ లో ప్లే చేయడానికి. అందుకే మొత్తం సగం కంటెంట్ వీళ్ళదే ఉండే, రీతు పవన్ది. బా ఏం టార్చర్ రా బాబు, ఎన్నిసార్లు అసలు. మధ్యలో పవన్ ఏమో కొద్దిగా వైలెంట్ హ్యాండిల్ చేస్తాడు. బయట చూసిన వాళ్ళు అబ్బా డెమాన్ ఎంత గొప్ప ప్రేమికుడో, ఎంత బతిలాడుతున్నాడు, రీతు అంటే ఎంత ప్రాణం ఉంటే అట్లా బిహేవ్ చేస్తాడు అని జనాలు అనుకుంటున్నాడు. మరి ఏమో కానీ ఘోరంగా బిహేవ్ చేసిండు. ఇది ఖచ్చితంగా అడుగుతారు వీకెండ్ లో అనుకుంటున్నాను నేను. అడగాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు బయట జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఇక డెమాని దొక్కేయడానికి ఇది చూపించిండ్రు అది ఇది అనుకుంటున్నారు. అది వాళ్ళ ఇష్టం, చూపిస్తారు. నువ్వు తప్పు చేయకుండా నువ్వు ఉండాలి. దొరికినాక బయటకు వచ్చినాక మళ్ళా డెమాన్ని దొక్కేస్తున్నందుకు చూపిస్తున్నారు అంటే అది కుదరది. ఇది కొద్దిగా చాలానే తప్పది. మరీ ఓవర్ ఫిజికల్ అయిపోయినట్టు అనిపించింది అది కొద్దిగా. మరీ నూకేశుడు నెట్టేశుడు చేతి పట్టుకొని ఇట్లా ఆపితే ఓకే, కానీ అక్కడ వరకు. ఇక వీళ్ళిద్దరి మధ్యలో గొడవ కారణం ఏంది? స్టాండ్ తీసుకోకపోవడం. మాధురి నామినేషన్స్ లో అన్న మాటలకి స్టాండ్ తీసుకోకపోవడం. ఇది కరెక్టే మరి రీతు చెప్పింది. అరే ఇద్దరి గురించి అన్నది కలిపి, నువ్వు ఎంత అక్క అక్క అని పిలిస్తే మాత్రం ఆడ నీ సొంత అక్కనే మన. ఆమె అన్నది ఇప్పుడు ఇద్దరిని కలిపే అన్నది కదా. మీ ఇద్దరు ఏడ కూర్చుంటాడా అసలు అసలు ఘోరంగా అనిపిస్తుంది మాకు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడన్నా సావన్నా అన్నట్టు చెప్పింది. అంత ఘోరంగా చేస్తున్నారు మీ చేష్టలు అన్నట్టు చెప్పింది. చేస్తున్నారా మరి నిజంగానే అట్లా సైలెంట్గా ఉన్నామంటే? మాకు చూపిస్తలేరేమో అన్నట్టు అనిపించింది నాకైతే నిన్న. గొడవ పడతారు, దొబ్బాయి అనుకుంటారు ఒకళ్ళదొకళ్ళు. మళ్ళా ఒక్క సెకండ్ కాదు, మళ్ళా అటు ఒకళ్ళు లేస్తారు, ఇటు ఒకళ్ళు ఇటు తిప్పుకుంటారు ఫేస్, మళ్ళా కథం ఎవరో ఒకళ్ళు మాట స్టార్ట్ చేస్తారు. అట్లా కాదు, నువ్వు ఇట్లెందుకు అన్నావు, ఇట్లా కాదు అట్లా నువ్వెందుకు అన్నావు అని చెప్పేసి మళ్ళా కథం స్టార్ట్ చేస్తారు. మళ్ళా కూర్చుంటారు పక్కకు, మళ్ళా స్టార్ట్. ఇక బాబా గొడవ, దొబ్బై, మళ్ళీ గొడవ, రిపీట్. ఇదే వీళ్ళది. ఇక దొబ్బే అనుకోని ఆయనతో మాట్లాడని నీతోనే అని రీతు చెప్తుంది. చెప్పినాక ఇక మెల్లగా ఇమాన్యువల్ తో కలిసి ఆమెని నవ్వించే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు, ఆమెని మళ్ళీ పటాయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నట్టు డెమాన్. ఇది ఒక్కటి మంచిగా అనిపించింది కొద్దిగా. ఈ మ్యాటర్ పక్కకు పెడితే నిన్న జరిగిన మళ్ళా గొడవలల్లో దివ్య నిఖిత గొడవ ఒకటి. ఈమె ఊకే గౌరవతో గొడవ పెట్టుకుంటుంది. అది ఆమె గ్రాఫ్ ని ఘోరంగా తగ్గించేస్తుంది. పోయి గౌరవతో గొడవ పెట్టుకుంటుంది. ఆయనకు తెలుగు రాదు. ఏమో పాయింట్స్ మీద పాయింట్స్ పెడతానే ఉన్నది. ఆయనకేమో ఏమర్థం కాక సతమతం అవుతుండే ఎట్లా చెప్పాలనా అని చెప్పేసి. ఘోరంగా పడిపోతుంది గ్రాఫ్ దివ్య నిఖితది. అంటే బేసికల్ గా నాకేమనిపించిందంటే, దివ్య నిఖిత గౌరవ్ ఎందుకు టార్గెట్ చేస్తుంది అన్నట్టు అనిపించింది అంటే, గౌరవ్ భరణిని టార్గెట్ చేస్తున్నాడు. నిన్న ఒక ఎపిసోడ్ లా ఏదో చెప్తాడు భరణి గురించి. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ ని నేను ఇట్లా పటాపంచాలు చేయాలనుకుంటున్నా అన్నట్టు చెప్తాడు అన్నట్టు. సో ఈయనకి గౌరవ్కి భరణి మీద ఉంది పీకల దాకెందుకో. అట్లా దివ్య నిఖిత ఈయన మీద పెట్టుకుంటుంది గ్రడ్జ్. మొత్తానికి ఏదైనా సరే అయినా నీ మీదకి రానప్పుడు నువ్వు ఆయన మీదకి వెళ్ళిపోతే గ్రాఫ్ అన్నది ఖచ్చితంగా పడిపోతుంది. నీకు నెగటివిటీ పక్కా వస్తుంది. ఇక తనూజ సంజన మధ్యలో గొడవ, ఇది ఆల్రెడీ జరిగిందే. ఇది మనకు అప్పుడప్పుడు డెజావు అని వస్తూ ఉంటది చూడు, ఆల్రెడీ జరిగింది ఇది అన్నట్టు అనిపిస్తూ ఉంటది ఒక కొన్ని సిచ్యువేషన్స్. అట్లా మళ్ళీ సీన్ రిపీట్ చేసి అయింది బిగ్ బాస్ అన్నట్టు నాకు అనిపించింది. ఆల్రెడీ ఒకసారి సేమ్ తనుజ ఉన్నప్పుడే అనుకుంటా, రేషన్ మేనేజర్ ఉన్నప్పుడే అడగకుండా పెట్టుకుంటది. అప్పుడే కొద్దిగా సీన్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఆ సీన్ రిక్రియేట్ చేసింది ఇక్కడ సంజన. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన చాలా ఒపీనియన్స్ లల్లా, ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ ఒపీనియన్స్ లల్లా ఏంటంటే ఈమె చేస్తుంది, అన్ని చేస్తుంది, చేసి మొత్తం సీన్ క్రియేట్ చేస్తుంది, చేసి మళ్ళా సింపతి సైడ్ వెళ్ళిపోతుంటది అన్నట్టు, మళ్ళా సింపతి క్రియేట్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంటది. ఈ నిన్నటి ఎపిసోడ్ లో కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నది, కానీ ఆడ ఇమాన్యువల్ గట్టి ఆపుతాడు. అరే ఆపండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎటో తీసుకుపోతున్నారు, ఇంటి గురించి మాట్లాడుతూ ఉంటది అన్నట్టు. మా ఇంటి ఇట్లా చేయరు, మా ఇంటి ఇట్లా పెట్టరు, మా ఇంట్లో ఇట్లా పెడతారు అన్నం, ఇవన్నీ అవసరమా, ఎటో వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇక ఇమాన్యువల్ వచ్చి గట్టిగా స్టాండ్ తీసుకుంటాడు ఆడ.
ఈమె బిహేవియర్ స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ఇదే అనిపిస్తది ఇక. కావాలని చేస్తుంది, కంటెంట్ కోసం క్రియేట్ చేస్తుంది అది ఇది అన్నట్టు పక్కా అనిపిస్తది. ఇక పోతే ఆమె చేసిన మంచి పని ఏంటంటే ఎపిసోడ్‌ల పోయి డెమాన్ పవన్‌కి చెప్తది అన్నట్టు. నువ్వు మరీ ఫిజికల్‌గా ఇట్లా చేసినావు కదా పట్టుకొని చాలా నెగెటివ్ వెళ్తది అది బయటకి. ఇన్ని కెమెరాస్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు అన్నట్టు చెప్తది. అదొకటి బాగా అనిపించింది. ఇక ఓ చిన్న కామెడీ స్కిట్ ట్రై చేసిండ్రు. ఏంటంటే సుమన్ శెట్టి అన్నది ఇన్నర్ ఫీలింగ్ అంటే బయటకి ఎట్లా చెప్తాడు కానీ ఇన్నర్ ఫీలింగ్ ఏముంటది అన్నట్టు ట్రై చేసిండ్రు సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుల్. దాంట్లో తనుజ కొద్దిగా హర్ట్ అయినట్టే అనిపించింది. ఫేస్ అయితే అట్లనే పెట్టింది. ఎంజాయ్ చేయలేకపోయింది ఆమె. అక్కడ బేసిక్ గా అంతే చెప్తారు అందరూ. బయటకేమో మంచిగా మాట్లాడి ఇన్నర్ ఫీలింగ్ కంప్లీట్ గా దానికి ఆపోజిట్ ఉంటేనే నవ్వు వస్తుంది. అక్కడ అందరి గురించి అదే చెప్పడానికి ట్రై చేసిండ్రు వాళ్ళు నవ్వు తెప్పియడానికి. తనుజ అది అర్థం చేసుకోలేకపోయింది. టార్గెట్ చేస్తున్నారేమో అన్నట్టు ఫీలింగ్ పెట్టింది అక్కడ, ఫేస్ పెట్టింది. ఓకే, లాస్ట్ లోనైతే ఏం గొడవ చేయలేదు, మొత్తానికి స్పోర్టివ్గానే తీసుకుంది. అంత ఓకే అది. ఇక తర్వాత టాస్క్ విషయానికి వస్తే, టాస్క్ ల ఫస్ట్ రౌండ్ మీద చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఘోరంగా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అన్నది నా ఒపీనియన్ చెప్తా. యాక్చువల్ గా చూసుకుంటే వాళ్ళిద్దరు అనుకున్నారట, వాళ్ళే చెప్తారు కదా బాక్స్ లోపల ఉండాలి పిరమిడ్ అన్నట్టు ఇద్దరు సంచాలకులు అనుకున్నారట అది. వాళ్ళు చెప్పిండ్రట అట్లా. మళ్ళీ చెప్పినాక లాస్ట్కి వచ్చేసరికి నీది 90% ఉంది, నాది 10% ఉంది, రెండు సేమే కదా, రూపాయి ఉంటేంది 100 రూపాయలు ఉంటేంది అన్నట్టు ఏదో చెప్తా ఉంటాడు లాజిక్ కళ్యాణ్. అటువంటి అప్పుడు సుమన్ శెట్టి కూడా అనాల్సింది. ఎందుకంటే మొత్తం నాకు గుర్తులేవు కరెక్ట్ గానీ అక్కడ ఇచ్చినవి మొత్తం 7 బ్లాక్స్ అనుకుంటా పెట్టాల్సినవి. వాళ్ళేమో సుమన్ శెట్టి వాళ్ళేమో బర్నీ టీం ఏమో ఒకటే బ్లాక్ పెట్టిండ్రు. శ్రీజ టీం ఏమో మొత్తం 6 బ్లాక్స్ పెట్టిండ్రు. మరి అక్కడ ఒక బ్లాక్ మిస్ అయింది కదా, కంప్లీట్ అది కూడా కాలే. మరి అక్కడ సుమన్ శెట్టి అనుంటే అయిపోయేది. అరే మరి మీది కూడా మొత్తం కంప్లీట్ కాలేదు, మాది కొద్దిగా పర్సెంట్ కంప్లీట్ అయింది, మీది ఎంతో కొంత పర్సెంట్ ఎక్కువ కంప్లీట్ అయింది, మొత్తం అయితే కంప్లీట్ కాలేదు కదా, మరి మీది కూడా మీకు కూడా ఛాన్స్ లేదా అనాల్సింది అసలు. అక్కడ ఎంత వరస్ట్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అంటే బాక్స్ కి టచ్ అయితే చాలు, ఇక లోపల ఉన్నా సరే బాక్స్ లోపల లేనట్టే అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. బాక్స్ కి టచ్ అయిందా లేదా, మాది టచ్ అయింది మీది టచ్ అయింది, సో ఆ పాయింట్ నల్ అండ్ వాయిడ్ అట. పిరమిడ్ ఎవరిది ఎక్కువ ఉంది అది పట్టుకున్నారు. వీళ్ళు కూడా వాదించాల్సింది సుమన్ శెట్టి వాళ్ళు, బర్నీ వాళ్ళు కానీ మాది ఎంతో కొంత కంప్లీట్ అయింది, మీది కూడా ఫుల్ కంప్లీట్ కాలేదు కదా అని చెప్పేసి అనాల్సింది అటువంటిప్పుడు. ఇప్పుడు ఎట్లా అంటే వాదన బట్టే మనం కూడా వాదించాలి, అవతల వాదన బట్టే. అక్కడ మూర్ఖంగా వాదిస్తుంటే వాదించాల్సి వస్తుంది అప్పుడప్పుడు మూర్ఖంగానే. మరి ఇక దీంట్లో హైలైట్ ఏంటంటే ఇద్దరు సంచాలకుల్ని తీసేస్తాడు బిగ్ బాస్ ఒక డెసిషన్ కి రాలేదని చెప్పేసి. తర్వాత మాధురి అపాయింట్ అవుతుంది సంచాలకగా. ఈమె హైలైట్ ఇక. అప్పటిదాకా భరణి గెలిచిండు వీళ్ళదే కరెక్ట్ అన్నట్టు స్టాండ్ తీసుకుంటా ఉంటది. పోయి హైఫై ఇస్తుంది, అంతే ఇస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, చీర్ చేస్తుంది. తర్వాత సంచాలక్ కాగానే కథం వక్త్ బదల్ దియా జజ్బాత్ బదల్ దియా, నేను వీళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నా కాకపోతే వాళ్ళే విన్నర్స్ అని అనౌన్స్ చేస్తుంది, వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు. ఇది ఎట్లా అనిపించింది అంటే నాకు పాత సినిమాలలో ఇట్లా పాత ఎన్టీఆర్ సినిమాలల్లో ఏఎన్ఆర్ సినిమాలలో ఎట్లుంటది అంటే జడ్జి ఉంటాడు అన్నట్టు తండ్రి. కొడుకు తప్పు చేయలేదు అని తెలుసు, కానీ వృత్తికి నేను ద్రోహం చేయలేను అని చెప్పేసి ఆయన లొంగిపోమని ఉరిశిక్ష చేసి పడేస్తాడు. పక్కకు పోయి ఏడుస్తా ఉంటాడు. ఇక అట్లుంది నిన్న మాధురి చేసింది. నో బిగ్ బాస్, నన్ను పెట్టకండి బిగ్ బాస్, అరే నేను సంచాలకుగా ఉంటే నేను న్యాయం చెప్పాల్సి వస్తుంది బిగ్ బాస్ అన్నట్టు. ఏందో ఏమో ఆ డ్రామా. అంటే ఓకే ఈమె ఓ రకంగా సపోర్ట్ చేసినా అని ఓకే అనిపించేది. వెంటనే పోయి హైఫై ఇస్తుంది ఇట్లా, అరే మీరే గెలిచారా అన్నట్టు ఇట్లా ఓ పెద్ద బిల్డప్ ఇస్తుంది. సంచాలక్ గానే కథం ఇక జస్టిస్ చౌదరి అయిపోతుంది ఇక. అరే ఇక మీద ఎట్లుంటది అంటే ఇప్పుడు దీపావళికి మొన్న రాకెట్లు పెట్టే ఉంటారు కదా, రాకెట్లు పెడతాం కదా, కొన్ని రాకెట్లు ఏం చేస్తాయండి ఎంత స్ట్రైట్ గా పెట్టు మనం, అవి పెట్టిపోతే ఎవరు తెలియదు. అట్లా ఉంటది ఏమే. మంచిగా గమనించుర్రి, ఈమె అందరి కోసం స్టాండ్ తీసుకుంటా ఉంటది. ఆ స్టాండ్ తీసుకొని అది ఈమె పర్సనల్ గొడవ అయిపోతుంది, మళ్ళీ ఎటేటో మాటలు అనేస్తా ఉంటది. ఇక అది ఎటుపోతుందో ఎవరు తెలియదు, అట్లా పోతుంది ఇక. ఇక డిమాండ్ పవన్ గురించి చెప్పుకోవాలంటే టాస్క్ మంచిగానే ఆడిండు, కాకపోతే మరీ ఓవర్ గా లేపుతున్నారు జనాలు బయట డిమాండ్ ఫైర్ అది ఇదని. ఈ తప్పు ఇంతకు ముందు కళ్యాణ్ విషయంలో చేసిండ్రు.
సో ఇప్పుడు మళ్ళా తప్పు చేయొద్దు అంటున్నాను. టాస్క్ మంచిగా ఆడిండు, ఓకే, అక్కడ వరకు పెట్టుండ్రి. ఇప్పుడు ఆయన ఆపోజిట్ లో కూడా అంతే స్ట్రాంగ్ పర్సన్ ఉండుంటే ఒకవేళ అప్పుడు లేపొచ్చు. గౌరవ్ గాని, నిఖిల్ గాని, కళ్యాణ్ గాని వీళ్ళు ఉండుంటే బర్నీ టీమ్ లా డెమాన్ కి అపోజిట్ గా అప్పుడు అనుకోవచ్చు, అరే ఎంత సూపర్ గా ఆడిండు అది ఇది అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఒకటి ఒకటి నచ్చింది ఏంటంటే ఇద్దరిని ట్యాకిల్ చేస్తాడు, ఇమాన్యువల్ ని, బర్నీని. సూపర్, అది మాత్రం సూపర్. కాకపోతే మరీ ఇక డెమాన్ తోపు, డెమాన్ ని మించిన ఆటగాడు లేడు అన్నట్టు ఇక ప్రతి టాస్క్ ఎందుకు అట్లా? ప్రతి టాస్క్ లో ఎవరో ఒకరు మంచిగా ఆడతారు, అప్రిషియేషన్ ఓకే మంచిగా చేయాలి, కానీ ఇక వీక్ మొత్తం ఎట్లా లేపుతారంటే కథం. ఇక ఇప్పుడు ఇంతకుముందు కళ్యాణ్ లేపిన లేపుడికి ఆయన ఇప్పటికీ ఓటింగ్ పడుతూనే ఉన్నది. సో ఇది గైస్ నా ఒపీనియన్ నిన్నటి ఎపిసోడ్ గురించి. ఇక బర్నీ హర్ట్ అయ్యిండు, మరి శ్రీజ బర్నీ ఇద్దరిలల్లా ఎవరుంటారో చూడాలి. ఇద్దరు నుంచుతారు అనే ఇది కూడా వినిపిస్తుంది టాక్. ఆయేషా కూడా వస్తుందట, అది కూడా ఏదో టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఆయేషా వస్తే మాత్రం ఇద్దరిలలో ఒకరే ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో అది మ్యాటర్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏ పాయింట్ నచ్చలేదో మెన్షన్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.